హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రెండుగా చేసే మా బొంద ఈ సర్కంత గోవింద. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ సర్వం సంకనాగిపోయింది. ఎంతలా అంటే ఓదార్పు యాత్రలు చేసి ముద్దుల మీద ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన జగనన్నయ్యకు కనీసం ఓదార్పు చెప్పడానికి కూడా ఎవరూ లేరా ఆ పార్టీలో. ఓడిపోయిన 1000 గంటల తర్వాత ఒక మీటింగ్ పెట్టి ఎందుకు ఓడిపోయామని ఆత్మవిమర్శ చేసుకున్నారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో చెప్పి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఓడిపోయినందుకు కారణం మాత్రం తెలిసినట్లేదు. ఆ పార్టీ సర్వనాశనం కావడానికి ఒక ఐరన్ లెగ్ గవ్వ కారణం. ఆమెనే నగరి మాజీ ఎమ్మెల్యే కమ్ ఎక్స్ మినిస్టర్ రోజవ్వ. రోజా అంటే మా సన్లో పూలు అమ్ముకుంటుంది ఆవిడ. ఈమె నోరు తెరిస్తే బూతులే. ఆ బూతులు ఏ రేంజ్లో ఉంటాయంటే రోజవ్వకి కాళ్ళు చేతులు కట్టేసి ఆమె తిట్టిన తిట్లన్నీ వినిపించామంటే ఆమెనే చచ్చిపోద్ది. ఎప్పుడు చూసినా పీకడం వేసుకోవడం గురించే మాట్లాడుతుంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. మళ్ళీ మనం ఏమన్నా అంటే కోర్టే ఇష్టం వచ్చినట్లు బ్రతకమని చెప్పింది, మధ్యలో మీరెవరు అంటుంది. ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్నయ్యని బాగా పొగిడి పర్యాటక శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేసింది. ఆకాశంలో నక్షత్రాలన్నా సూర్యుడికి సరిరావు. ఈ రాష్ట్రంలో ఎంతమంది నాయకులున్నా మా జగనన్నకి సరిరారు. పర్యాటక శాఖ మంత్రి అంటే విహారయాత్రలకు తిరగడం, దొరికింది తినడం అనుకుంది పాపం. మంత్రి అయిన తర్వాత నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమార్. మూడేళ్ల కిందట ముదిరి బెండకాయని చూసి ఇలా కొనసాగింది ఆమె పర్యటన. అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది. ఎంతలా అంటే కనీసం తోటి ఆడవాళ్లే అసహించుకున్నారు, అంతలా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపైన, షర్మిలపైన, చివరికి తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబునైతే ఎన్ని మాటలుందో ఆ భగవంతుడికే తెలుసు. చంద్రబాబు స్కిల్ స్కామ్లో జైలుకి వెళ్తే టపాకాయలు కాల్చి సెలబ్రేట్ చేసుకుంది. ఇక చివరగా ఎలక్షన్లకు ముందు టిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొడితే ఏమవుతుందో ఈ డైలాగ్ చెప్పింది. ఆమె చెప్పిన రైమింగ్ చాలా బాగుంది. ఆ డిక్కీ బల్చిన కోడి ఎవరో మాత్రం క్లియర్గా చెప్పలేదు. అందుకే ప్రజలు ఆ డిక్కీ బల్చిన కోడి అవ్వే అనుకుని అవ్వని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు జగనన్నవి ఎవరు పీకలేరని డైలాగ్ చెప్పడం కాదు, తీరిగ్గా కూర్చొని ఒకళ్ళు పీక్కునేలా చేశారు ప్రజలు. అందిన కాడికి పీక్కోవడమే. ఇంకా ఇక రోజవ్వ అప్పుడు పర్యాటక శాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి వారం తిరుమల కొండపైన, తిరుమల మెట్ల మీద దర్శనమిస్తూ ఉండేది. రావడం, చంద్రబాబుని తిట్టడం, జగనన్నవి ఎవరు పీకలేరని చెప్పడం, వెళ్ళిపోవడం. మొదట్లో అందరూ మంత్రి పదవి వచ్చింది కాబట్టి మొక్కు తీర్చుకుంటుందేమో అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే 7 కొండల వాడికి ఎగనామం పెట్టే పనులు చేసిందని తెలిసింది. ప్రతి వారం ఒక 50-60 మందిని పోగేసుకొని స్వామివారి స్పెషల్ దర్శనానికి తీసుకెళ్లేదంట. ఒక్కొక్కరి దగ్గర వేలల్లో పిండుకునేదని తెలిసింది. డిమాండ్ను బట్టి ఇంకా రేట్లు కూడా పెరిగేవంట. డబ్బున్న వాళ్ళని తీసుకెళ్లి లోపల స్వామి దగ్గర కూర్చోబెడితే ఇక మిగతా వాళ్ళు బయట లైన్లలో మాత్రం నీరు కక్కులు కక్కొని చావాల్సిందే. ఈ పనికిమాలిన చేతివాటంతో బాగానే వెనికేసిందని సమాచారం. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలు జగనన్నయ్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిపించాడు కదా, దాంట్లో కూడా మంచిగా ఆడిందంట. అందుకు గాను సుమారు 100 కోట్ల రూపాయలు గెలుచుకుందంట. స్పోర్ట్స్ చైర్మన్ బైరెడ్డి అన్నయ్యతో కలిసి ఆట ఆడింది. మరి అంత బాగా ఆడితే సిబిఐ వాళ్ళు ఊరుకుంటారా? అందుకే ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకొని రేపో మాపో ఢిల్లీ తీసుకెళ్లి ఇంట్రాగేషన్ రూమ్లో దడదల్లాడించి ఆమె తిన్న 100 కోట్లు ఎవడి ముడ్డీలో దాచిందో తెలుసుకొని జైల్లో నూకుతారంట. ఇంతకీ ఆట ఎలా ఆడిందనే కదా మీ డౌటు. జగనన్నయ్య ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఈమె పర్యాటక, సాంస్కృతిక, స్పోర్ట్స్ మినిస్టర్ కూడా కాబట్టి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి సంబంధించిన కిట్లు పాత ఇనుప సామాన్లు అమ్మేవాడి దగ్గర సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చిందంట. ఆ నాశరకం కిట్లు వాడిందే గాక 100 కిట్లు కొంటే 1000 కిట్లకి బిల్లులు బాధేసిందంట. దాంట్లో స్పోర్ట్స్ చైర్మన్ బైరెడ్డి అంకుల్ కూడా వాటా ఇచ్చిందంట. మంత్రిగా ఉన్నప్పుడు నోటి దూలతో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసింది. మరింత సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? అందుకే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారంట. రేపో మాపో రోజవ్వ తొక్క తీయడం ఖాయం అని గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. నేను రోజవ్వకి పెద్ద ఫ్యాన్ని. అందుకే రోజవ్వనే గనక అరెస్ట్ చేస్తే తెలంగాణ లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్ కవితక్క ఉండే తిహార్ జైలుకి పంపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రోజవ్వ కవితక్క దగ్గర బతుకమ్మ నేర్చుకొని ఆడుదాం ఆంధ్రాలో జగనన్నయ్య నేర్పించిన క్రికెట్ కవితక్కకి నేర్పిస్తుంది. అది చూసి ఎంతోమంది రాజకీయ నాయకులు స్ఫూర్తి పొందుతారు. జై రోజవ్వ, జై సెల్వమణి.
సో గాయస్ ఇది వీడియో. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.